రాంప్రసాద్ గారు ఒకటి చెప్పండి. ఈ మధ్య కాలంలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ మ్యూచువల్ ఫండ్స్ అన్న దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయటం అనేది చాలా ఎక్కువైపోయింది కూడా కదా. కానీ మీలాంటి ఫైనాన్షియల్ అనలిస్ట్ మొన్నటి వరకు అనలైజ్ చేసి ఎక్కువ లాంగ్ టర్మ్ కావాలి అంటే స్మాల్ క్యాప్స్లో పెట్టుకోండి అన్నారు. బట్ ఇప్పుడు సినారియో అన్ని మారిపోయాయి కాబట్టి కంప్లీట్గా దాన్ని లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోమంటున్నారు, లార్జ్ క్యాప్స్లో చేసుకోమంటున్నారు. సో అంటే 1-2 లక్షలు అట్లాగా పెట్టుకున్నప్పుడు 10,000 20,000 లాస్ అయినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది కదా, కన్ఫ్యూజింగ్గా ఉంది కూడా జనాలకి. సో దీని గురించి మీరేం చెప్తారు? తప్పకుండా అండి. మ్యూచువల్ ఫండ్స్ అనలిస్టులు కూడా అప్పుడు మార్కెట్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు వెలువచ్చుతారు. మార్కెట్ అంతా బాగున్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటారు, అంత మేము చెప్పబట్టే మీకు పెరుగుతుంది అంటాం, పెట్టిన వాళ్ళు కూడా మీరండి మేము పెట్టినా పెరుగుతుంది అంటారు. ఆ స్టోరీ నడిచింది గత 2-3 ఇయర్స్. లాస్ట్ 6 మంత్స్గా మార్కెట్స్ బాగా ప్యానిక్ టెరిటరీలోకి వెళ్ళిపోయాయి, మార్కెట్స్ పడిపోతున్నాయి. ఇన్వెస్టర్స్ లాస్ట్ 1 ఇయర్లో పెట్టిన వాళ్ళు అయితే క్లియర్ కట్ లాస్లోకి వెళ్ళిపోయారు. 2-3 ఇయర్స్గా పెట్టిన వాళ్ళు వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ వెళ్ళిపోయాయి, మళ్ళీ జీరో అయిపోయినాయి ప్రాఫిట్స్ అన్ని. అది లంసమ్ కానీ ఎస్ఐపి కానీ ఎనీ కేటగిరీ ఫండ్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఇంకా సెక్టరల్ ఫండ్స్ అయితే చెప్పలేను. నేను ఇన్వెస్ట్ చేశాను వన్ ఆఫ్ ది సెక్టరల్ ఫండ్లో. ఎన్ఎఫ్ఓ వస్తే 32% డౌన్ ఉంది. అది నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్. సో నాకు సెక్టరల్ లంసం పెట్టం కానీ ఎన్ఎఫ్ఓలో సరే చూద్దామని చెప్పి నేను పెట్టాను. నాతో పాటు ఒక 2 క్లయింట్స్ మాత్రం పెట్టించాను. మా ముగ్గురు ఈరోజు 32% డౌన్ ఉంది ఆ పర్టికులర్ సెక్టరల్ ఫండ్. ఎస్, అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎందుకు పట్టానంటే వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, వాళ్ళకి తెలుసు. చెప్పా సార్ సెక్టరల్ ఫండ్ ఆల్రెడీ ఫుల్ ర్యాలీ వచ్చిన సెక్టర్లో ఎంటర్ అవుతున్నాం, పడితే పడవచ్చు అని చెప్పా. సరే రాంప్రసాద్ అన్నారు, నేను కూడా పెడుతున్నాను, పెట్టాను. ఇప్పుడు మాకు 32% డౌన్ ఉంది, అలాగే ఉన్నాం, ఇంకా మేము యాక్షన్ తీసుకోలేదు దాని మీద. ఓకే, అయితే మీరు అన్నట్టుగా ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ వచ్చి అంటే వాళ్ళు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. ఎనీవన్ ఇన్వెస్ట్ ఫర్ రిటర్న్స్. ఇప్పుడు ఆ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చినప్పుడు వాళ్ళ ఇనిషియల్ ఎక్స్పీరియన్స్ నెగిటివ్ రిటర్న్స్ వచ్చేసి అక్కడ పానిక్ అయిపోతున్నారు. కొంతమంది ఏమో ఎర్లియర్ చాలా హ్యాపీ, నేను అంటే లంసమ్ మనీ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు, బిగ్గర్ అమౌంట్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే అసలు ఈక్విటీ ఫండ్స్ పెట్టను. మ్యూచువల్ ఫండ్స్లో హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి. దట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ. కార్పొరేట్ బాండ్స్ వాటిలో పెట్టి కొంచెం ఇట్లా పెడతారు, 65 ఈక్విటీ పెట్టి వాటిలో పెట్టాం. అవి కూడా లాస్ట్ 2 ఇయర్స్ బారింగ్ లాస్ట్ 6 మంత్స్ ముందు చూస్తే వాళ్ళకి 2 ఇయర్స్ రిటర్న్ అరౌండ్ 23, 26, 28 ఉన్నాయి. ఇయర్లీ 28% రిటర్న్ ఉంది. అటువంటిది ఈ రోజు ఈ కరెక్షన్ అయ్యాక లాస్ట్ 6 మంత్స్లో 14% అట్ ఇండెక్స్లో లేదు కరెక్షన్ అయ్యాక ఆ 28% రిటర్న్ కాస్త ఈ రోజు 9% రిటర్న్ పడిపోయింది. సో వాళ్ళు ప్యానిక్ అయిపోతుంది, సార్ వచ్చిన లాభం అంతా కళ్ళ ముందే వెళ్ళిపోయింది అంటున్నారు. ఈ కొత్తగా 1 ఇయర్ బ్యాక్ వచ్చిన వాళ్ళు ఎస్, వీళ్ళు ఎస్ఐపి చేస్తే కూడా ఎస్ఐపి రిస్క్ ఉండదంటే 1 ఇయర్ ఎస్ఐపి పెట్టాక ఈరోజు మళ్ళా అది తగ్గిపోయింది, ఒక 8%, 10% డౌన్ ఉంది. ఇది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి. అదే మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చూసారనుకోండి, స్టాక్ ఇన్వెస్టర్స్ని, మనకి స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 500 స్టాక్స్లో 60% అబవ్ పడిపోయిన స్టాక్స్ ఆల్మోస్ట్ ఒక 30 ఉన్నాయి. 60% అబవ్, 30% పడిపోయిన కుప్పలు ఉన్నాయి, కోకోల్లో ఉన్నాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్ అట్ ఫండ్ లెవెల్లో హార్డ్లీ ఎస్ సెక్టరల్ ఫండ్స్ పడి ఉండొచ్చు 20-30, కానీ మిగిలిన ఫండ్స్ అన్ని 10-12-13% పడ్డాయి, 8%, 6% పడ్డాయి. స్టిల్ సేఫ్. అయితే ఏ సేఫ్ అయినా మనీ తగ్గితే ఎవరికి కూడా యాక్సెప్టబుల్ కాదు, కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నా ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు మేక్ దెమ్ పానిక్. అట్ ద సేమ్ టైం ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వదలుచుకోలేదు. మ్యూచువల్ ఫండ్స్ డెఫినెట్గా మనకి అడ్వర్టైజ్మెంటే స్టార్ట్ అవుతుంది కదా, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది. సో ఎవ్రీ 5 ఇయర్స్కి మ్యూచువల్ ఫండ్ 10-15-20% పడుతుంది. ఈ స్మాల్ క్యాప్స్ ఏదైతే మీరు మెన్షన్ చేశారో అవి 30% కరెక్షన్ అవుతుంది. స్మాల్ క్యాప్స్ విల్ గో డౌన్ బై 30% ఇన్ 5 ఇయర్స్లో వన్స్. ఇప్పుడు నేను పెట్టగానే 30% కరెక్షన్ అయింది అనుకోండి, ఈ 30% రికవర్ అవడానికి మళ్ళీ ఇంకొక 1.5 ఇయర్ పడుతుంది. అంటే 2.5 ఇయర్స్ రిటర్న్స్ విల్ బి జీరో. నెక్స్ట్ 2.5 ఇయర్స్ ఇయర్లీ ఒక 13-14 వచ్చినా స్టిల్ ఈజ్ అంటే ఎఫ్డి రిటర్న్ ఉంటాడు 5 ఇయర్స్ మీద. ఫస్ట్ 2 ఇయర్స్ వెళ్ళిపోయింది కదా, టైం లాస్ అయిపోయింది. నెక్స్ట్ 3 ఇయర్స్ మీద ఆయన చేస్తే మేబీ ఒక 12% పర్ ఇయర్ రిటర్న్ వచ్చినా 3 ఇయర్స్ మీద కలిపి అబ్సల్యూట్ టర్మ్స్లో ఒక 45 ఉంటుంది. ఇయర్లీ ఎంత అంటే ఓవరాల్గా 9%, 10% ఉంటాడు. స్టిల్ దట్ ఈస్ ఎ బెటర్ బెట్. ఎందుకు, నేను బ్యాంక్ అఫిల్ చేస్తే 7 వస్తుంది కదా, ఇక్కడ 9-10 వచ్చింది కదా. కానీ ఈ పడ్డప్పుడు ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేస్తారు. సో చాలామంది మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేసినప్పుడు హానెస్ట్గానే చేస్తారు. అప్పుడు వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. ఈ స్మాల్ క్యాప్స్ ర్యాలీ చూసి ఏం కాదు 10 ఇయర్స్ స్మాల్ క్యాప్ దూకేసేయండి బాగుంటుందని చెప్తారు. నేనైతే ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలే. నేను ఒక వ్యక్తి 100 రూపాయలు పెడతానంటే దాంట్లో ఒకప్పుడు 20 రూపాయల వరకు స్మాల్ క్యాప్ పెట్టేది. స్మాల్ క్యాప్ బాగా పెరుగుతున్నప్పుడు ఇప్పుడు 10-15 రూపాయలు పెడుతున్నాం. ఇప్పుడు నేను పెట్టాలనుకోండి, నాకు 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, నేను అన్నింట్లో నా అడ్జస్ట్మెంట్స్ నేను చేసుకొని నేను ఎడ్జ్ ఆఫ్ ద పాయింట్లో బతుకుతూ ఒక 10,000 పర్ మంత్ సేవ్ చేసుకోవాలి అన్న దాని మీద సిప్ పెట్టాను అనుకోండి. సో 10,000 పర్ మంత్ అంటే సంవత్సరం వచ్చేసరికి 1,20,000 అవుతుంది. సో అప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి ఒకసారి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయండి. స్మాల్, మిడ్, లార్జ్, మల్టీ, ఫ్లెక్సీ చాలా ఉంటాయి, హైబ్రిడ్లు చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను
పెడితే ఎలా ఉంటుంది కాదు, నేను ఎందుకు పెడుతున్నా, పర్పస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక 10 years క్లియర్గా పెడతాను నేను, నా పర్పస్ ఈజ్ బయింగ్ ఏ హౌస్. 10 years తర్వాత నా హౌస్ డౌన్ పేమెంట్కి పనికి రావాలంటే అప్పుడు 1-2 yearsలో పడిపోతే మీకేం పెయిన్ లేదు కదా. 1-2 yearsలో కరెక్షన్ అవుతుంది. మీరు 2.4 lakhs in 2 years పెట్టాక మార్కెట్ కరెక్ట్ అయితే 2.4 lakhs ఇన్వెస్టెడ్ మనీ విల్ బికమ్ 2 lakhs or 1,80,000. అయినా సరే మీరు 10 years ఉంటే మీకు 12% అనే లోయర్ సైడ్ వర్కౌట్ అవుతుంది. ఇయర్లీ 12% చక్రవడ్డీలో. ఓకే. అయితే ఇది చెప్పడం చాలా సులువు. రిటైల్ ఇన్వెస్టర్స్కి డబ్బు పోయినప్పుడు పెయిన్ ఉంది. అంటే ఇప్పుడు నేను 6 months బ్యాక్ పెడుతున్నప్పుడు హైబ్రిడ్ పెడదామంటే ఎందుకు సార్ మన లాంగ్ టర్మ్ కదా ఈక్విటీ పెట్టిండి అన్నారు. మేము చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఒక 5 months బ్యాక్ లంసమ్ వస్తే ఎప్పుడు హైబ్రిడ్లో పెట్టాం. ఇప్పుడు హైబ్రిడ్స్ ఆర్ డౌన్ బై 7-8%. ఇప్పుడు 30 lakhs పెట్టిన వాళ్ళకి ఆల్మోస్ట్ 4 lakhs డౌన్ ఉంది నా ఇన్వెస్టర్లు. లక్కీలీ తర్వాత నేను అనిపించింది ఇంకా వెంటనే ఈ లంసమ్ వచ్చినా ఒకేసారి డిప్లాయ్ చేయకుండా, ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఎస్టీపీ మోడ్ అంటారనమాట, లిక్విడ్ ఫండ్స్లో పెట్టి లిక్విడ్ నుంచి వీక్లీ పంపించడం మొదలు పెట్టాం. అది స్టార్ట్ చేసినాక ఇప్పుడు 1 crore 50 lakhs పెట్టిన ఎవరు లాస్ లేదు, స్లో లైట్ లాస్, ఒక 1% డౌన్ ఉంది. ఎందుకంటే వీడేంటి ఇన్వెస్ట్ అదంతా లిక్విడ్లో పెట్టేసి లిక్విడ్ నుంచి వీక్లీ పంపించాం, అది హైబ్రిడ్ ఫండ్కి. ఈ స్ట్రాటజీ మేము కూడా చేస్తుంది 3 months. జస్ట్ 2 days ముందు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మా మనీ కూడా లాస్లో ఉంది. అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ ప్యానిక్ అవ్వకుండా ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు మీరే ₹1,00,000 పెట్టున్నారనుకోండి లాస్ట్ 1 yearలో, ఇప్పుడు అది 82,000 అయింది. చాలా పెయిన్ అనిపిస్తుంది కదా. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీరు అంత పెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు, నేను చాలాసార్లు చెప్తాను, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అట్లీస్ట్ ఒక 7-8 years ఉంటేనే మీరు రండి. 1-2 yearsలో ఇది అటు ఇటు అవుతుంది. మీరు ₹100 ఇన్వెస్ట్ చేస్తే అది ₹70 అవడానికి అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఆ ₹70 చూసి మీరు ఉంటే మీరు 200 చూస్తారు, దానికి ఒక 6 ఏళ్ళు పడుతుంది. 6 yearsలో డబ్బులు అయితే 12%. ఇప్పుడు పెయిన్ ఏంటంటే ఇవన్నీ స్టోరీలు చెప్పుకోవడానికి బాగుంటాయి సార్. ఇప్పుడు నాకున్న అతి తక్కువ నేను మా పాపకని మా బాబుకని ఇదని దాస్తే ఇప్పుడు తగ్గితే ఎలా సార్ అంటారు. నా పాయింట్ ఏంటంటే ఒక చిన్న విషయం అర్థం చేసుకున్నాను. అందరూ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఎస్ఐపిలో నెలకో 15,000 పెడుతున్నారు, ఓకే, లేదా ఒక 5 లక్షలు పెట్టాడు 2 years బ్యాక్. ఇప్పుడు చూస్తే 5 లక్షలు పెట్టింది, ఇంతకుముందు 6 లక్షలు అయింది, ఇప్పుడు మళ్ళీ అది 4,90,000 అయిపోయింది అనుకోండి. లేదా ఎస్ఐపిలో పెట్టారు, ఒక 4,80,000 పెట్టారు ఎస్ఐపిలో ఓవర్ 2 yearsలో మంత్లీ ఒక 20,000 చొప్పున. ఇప్పుడు చూస్తే అది 4,50,000 అయిపోయింది. 2 లాస్ట్ సినారియోలు. ఈయన దీని గురించి టెన్షన్ పడుతున్నారు. నేనేమంటానంటే ఎస్ సార్ మీరు పెట్టింది కరెక్ట్, పడిపోయింది కరెక్ట్. ఎవరు ఇంకా ఎస్ఐలే మార్కెట్ ఇంకా పడుతుందా పెరుగుతుందా చెప్పలేం. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు 5 లక్షలు పెట్టిన మాట నిజం, అసలు మీ నికర ఆస్తిలో ఒక వ్యక్తి కంటే చాలా ఉంటాయి కదా, మీ నికర ఆస్తిలో ఈ 5 లక్షలు ఎంత పర్సెంటేజ్ అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఆయనకు ఒక ఇల్లు ఉంది, ఇల్లు ఒక 48 లక్షలు 50 లక్షలు విలువ చేసే ఫ్లాట్ ఉంది, ఒక 2 స్థలాలు ఉన్నాయి, ఆ 2 స్థలాలు ఒకటి 20 లక్షలు ఒకటి 15 లక్షలు చేస్తాయి. ఊర్లో ఒక పొలం ఉంది, అదొక 30 లక్షలు చేస్తుంది. ఈయన గోల్డ్ ఉంది ఒక 30 తులాలు, అదొక 16 లక్షలు 15 లక్షలు చేస్తుంది. అంటే ఓవరాల్గా ఒక సామాన్యుడే నెలకు ఒక 60,000 70,000 జీతం వచ్చే వ్యక్తి, మరి ఆయనకు ఒక 45,000 50,000 స్థినాలు దాచుకుంటాడు కదా అక్కడక్కడ, ఏ చిట్టీలు కట్టి స్థలాలు కొన్ని ఇదంతా చేసినప్పుడు అతనుకున్న నికర ఆస్తి ఈరోజు 1,30,00,000 1,50,00,000 అన్నీ కలిపి. మరి 1,50,00,000 నీ అదర్ అసెట్స్, నువ్వు మ్యూచువల్ ఫండ్ పెట్టింది 5 లక్షలు. 1,50,00,000 మీద 5 లక్షలు అంటే ఎంత పర్సంటేజ్ మనం బెట్ చేసింది? 3%. మీ ఓవరాల్ నెట్వర్క్లో 3% మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ పెట్టిన 3%లో కష్టపడితే ఎందుకు ప్యానిక్ అవుతున్నారు? మీ లైఫ్ని చేంజ్ చేయగలిగింది 20,000 మ్యూచువల్ ఫండ్ కాదు కదా. మీరు కొన్న స్థలం ఏమన్నా అయితే ప్రాబ్లం, గోల్డ్ పడిపోతే ప్రాబ్లం. ఎందుకంటే గోల్డ్లో 30 లక్షలు ఉంది, లక్కీలో అది పెరుగుతుంది, అది కూడా కొన్నిసార్లు తగ్గుతుంది. కొనడానికి అప్పుడు ఇబ్బంది కదా. నేను అనేది ఏంటంటే ఒక పాయింట్ అర్థం చేసుకోండి, మీ ఓవరాల్ అసెట్స్లో ఇంక్లూజివ్ ఎవ్రీథింగ్, మీ బంగారం, మీ పొలాలు, మీ స్థలాలు, మీ ఇల్లు అన్నిట్లో కలిపి మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసింది ఎంత, ఇది ప్రైమరీ క్వశ్చన్ ఒకరు అడుక్కోవాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 10% అంటే దానికి ఇంకా వరి ఎక్కడ ఉంది? 5 కోట్లు ఆస్తుంది మీకు ఓవరాల్గా అన్నీ కలిపితే, దాంట్లో 50 లక్షలు మీరు ఇక్కడ పెట్టారు, విచ్ ఇస్ 10% ఆఫ్ యువర్ ఓవరాల్ నెట్వర్త్. ఈ 10% ఒక 20 పడితే ఏంటి, 20 పెరిగితే ఏంటి? ఇట్ కాంట్ మేక్ ఆర్ బ్రేక్ యూ. ఆల్ దట్ కెన్ మేక్ ఈజ్ మీ బిగ్గెస్ట్ ఎక్స్పోజర్ ఎక్కడ ఉంది, మీ స్కిన్ ఇన్ ద గేమ్ ఎక్కడ, రియల్ ఎస్టేట్ కదా. అది తగ్గితే పెరిగితే మీ జీవితం మారుతుంది. 10,000-20,000 ఏం మారుతుంది? సో షార్ట్ టర్మ్లో అది అర్థం చేసుకోండి. మీరు ఒకవేళ మీకున్న ఆస్తి 2 కోట్లు, ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్, ఎస్ యూ నీడ్ టు ప్యానిక్. కానీ అలా పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో వీళ్ళందరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని ప్రైమరీ. నెక్స్ట్, మనం ఎప్పుడు నేను చెప్తాను, చాలా వీడియోలు చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా ఏ ఛానల్కి వెళ్ళినా, మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్కి రాంగ్. నేనేం చెప్తానంటే 2 yearsకి బ్యాంక్ ఎఫ్డీ ఈజ్ మోస్ట్ సేఫ్. బ్యాంక్లో ఎఫ్డీ చేస్తే 2 yearsకి సేఫ్, రిస్క్ ఉండదు, అంత ఈజీగా ఏం డిఫాల్ట్ అవ్వదు. వాళ్ళు చెప్పిన 6-7% అయితే గ్యారంటీగా వస్తుంది. బట్ 10 yearsకి బ్యాంక్ ఎఫ్డీ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే వాళ్ళు చెప్పిన 6-7 వస్తుంది. ఆన్ ద అదర్ సైడ్ ఇన్ఫ్లేషన్ 6-7 ఉన్నప్పుడు, మీ రూపాయి యొక్క కొనుగోలు శక్తి 7% పడిపోతున్నప్పుడు నీ పెట్టుబడి 6-7 పెరిగితే యూ గెట్ నథింగ్. సో 2 yearsకి రాంగ్, 10 yearsకి రైట్. ఆన్ ద అదర్ సైడ్ అయితే ద రివర్స్ ఈజ్ ఫర్ మ్యూచువల్ ఫండ్.
మ్యూచువల్ ఫండ్ ఈజ్ రాంగ్ ఫర్ 2 years. I mean equity mutual fund. But for 10 years it is right. బట్ చాలా మంది ఎంప్లాయీస్ 5,000 6,000 అట్లాగా ఫోన్ పేలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉంది కదా ఎస్ఐపి. సో దాంట్లో 5,000 per month ఇలా పెట్టుకుంటే 3 years కి ఇలా ఉన్నాయి కదా. సో దాని వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటారు? 2 years అనేది మీకు వేస్ట్ అన్నప్పుడు 2-3 years కి మీకు నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు. ఓకే, వి కాంట్ ప్రెడిక్ట్. We can't predict. But 10 years you can predict it to be positive. ఓకే, సో అందుకని ఆబ్జెక్టివ్, గోల్ బేస్డ్, పర్పస్ ఏంటి, అంత టెన్యూర్ ఉంటే రండి. ఇప్పుడు నేను ఏమంటాను, 2 yearsకి మ్యూచువల్ ఫండ్ ఇది రాంగ్. ఐ టెల్ మీ గోల్, ఒకవేళ మీరు 10 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, 2026లో మా పాప మ్యారేజ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, 24లోనే బయటకు వచ్చేయాలి, ఉండొద్దు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మార్కెట్ కరెక్షన్ అయితే కష్టం కదా. లేదంటే చాలా క్లోజ్గా మాట్లాడాలి, ఒక రూల్ పెట్టుకోవాలి. నాకు వచ్చిన ప్రాఫిట్లో 5% తగ్గితే నేను బయటకు వెళ్ళిపోతాను రూల్ పెట్టుకోవాలి. అంటే ఇన్నాళ్ళు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి గోల్ దగ్గరకు వస్తున్నప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. మ్యూచువల్ ఫండ్స్లో రిటైల్ ఇన్వెస్టర్స్ ప్రాబ్లం ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఐడియల్ ఫర్ 6-7 years అని చెప్తాం. ఇంకా లాంగ్ టర్మ్ ఎంత లాంగ్ ఉంటుంది, 10 years 12 years చెప్తాం. కానీ యావరేజ్గా ఒక పోర్ట్ఫోలియో లైఫ్ స్పాన్ 2 years. అంటే రిటైల్ ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్లో పెడితే ఒక 2 years తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటాడు. పెరిగింది అనుకోండి, చాలా బాగా పెరిగిందిరా, ఇంక తీసి అంటాడు ఫ్రెండ్. అవునరా, మనం అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 1,60,000 అంటే మంచి రిటర్న్ కదరా, ఇంక తీసే తీసుకొద్ది అంటాడు. పర్ఫెక్ట్. అదే తగ్గింది అనుకోండి, ఒరే ఏం ఉపయోగం రా, 2 years పెట్టి ఏం లేదు తీసేయమంటాడు. పెరగలేదు తగ్గలేదు అలాగే ఉందనుకోండి, ఎందుకురా పెట్టి బ్యాంకులో వేసుకున్న 6 వచ్చింది. అంటే ఇన్ ఎనీ కేసు యువర్ టేకింగ్ అవుట్ మనీ, ఎందుకంటే నీకు పర్పస్ లేదు. కానీ ఎఫ్డీలో పెట్టిన అతను, ఇది మా మనవరాలు పెళ్ళికి, మా అమ్మాయి చదువుకి సేఫ్ కావాలి, నాకు 5 లక్షలు పెడితే 7-8 years డబుల్ అయిపోతుంది కదని పెడుతున్నారు. అదే ఆలోచన కనుక మీకు మ్యూచువల్ ఫండ్స్కి ఉంటే, మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడు మీరు ప్యానిక్ అవ్వరు. ఇప్పుడు గోల్డ్ కొంటే నా టార్గెట్ ఏంటి, మీకు ఎంత గోల్డ్ ఉందని అడుగుతాను. నాకు 20 తులాలు ఉంది, 40 తులాలు ఉంది అంటారు, కానీ రేట్ ఎంత ఉంది ఎవరు చెప్పరు. రేటుతో ఏం సంబంధం, ఎందుకంటే అమ్మేది కాదు కదా, ఉంచుకుంటాం కదా ఎక్కువ రోజులు, కానీ అవసరం వచ్చినప్పుడు తీస్తాం. అలానే మ్యూచువల్ ఫండ్స్ కూడా మన టార్గెట్ ప్రైస్ కాదు, యూనిట్స్. మీరు గోల్డ్ కొంటే ఇన్ని గ్రాములు కొంటున్నారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్ని యూనిట్స్ కొంటున్నారు, ఆ యూనిట్స్ పెరగాలి కదా. ఇప్పుడు మార్కెట్ పడ్డప్పుడు యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు గోల్డ్ తీసుకోండి, ఒక 3-4 months బ్యాక్ కి ఇప్పటికి తులం మీద ఖచ్చితంగా 7-8 వేలు అయితే పెరిగింది కదా. పెరిగింది. సో ఇదే రేంజ్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఎస్ఐపి లో ఇన్వెస్ట్ అలా చాలా పెరిగిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళంతా ఏం చేస్తారంటే, రీసెంట్ రిటర్న్స్ బట్టే నిర్ణయాలు తీసుకుంటాం. నేను చెప్పేది ఒకటే స్టాండర్డ్, అసలు ఏదైనా స్థలం అయినా, పొలం అయినా, గోల్డ్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా షార్ట్ టర్మ్ రిటర్న్ చూసి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎనీథింగ్ హ్యాస్ టు బి లాంగ్ టర్మ్. నేను అక్కడ జోక్ కూడా క్రాక్ చేస్తాను. కానీ పెళ్ళై 10 ఏళ్ళు అయితే ఇంకా డైవర్స్ అయ్యే పాసిబిలిటీ ఈజ్ వెరీ మినిమల్. 10 ఏళ్ళు కలిసి ఉన్నప్పుడు అర్థమైపోయింది కదా, లాంగ్ టర్మ్ యావరేజ్ ఈజ్ గుడ్. అదే 6 నెలలు అయిన కనుక అడిగామనుకోండి, వాడికి అమ్మ ఇది ఒక ఆపర్చునిటీ నేను మర్చిపోయి అనిపిస్తుంది కదా. సో నేను ఈ జోక్ ఎప్పుడు 10 years అబోవ్ మ్యారీడ్ లైఫ్ ఉన్న వాళ్ళతోనే క్రాక్ చేస్తాను. లాంగ్ టర్మ్ యావరేజ్ స్టాండర్డ్ సార్, షార్ట్ టర్మ్ కాదు. మీకు 10 ఏళ్ళు అయింది కాబట్టి డైవర్స్ అవుద్దు అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకు అవుతుంది సార్ అంటారు. అవదు, 10 years అయితే లాంగ్ టర్మ్, యూ అండర్స్టూడ్. కానీ 1 year రిలేషన్లో అటువంటి క్వశ్చన్ రైజ్ అవ్వకూడదు. సేమ్ ఇన్వెస్ట్మెంట్ అయినా అంతే, లాస్ట్ 1 year రిటర్న్ చూసి మీరు అది గుడ్ బ్యాడ్ డిసైడ్ చేయొద్దు. అది ఏదైనా, గోల్డ్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా, ల్యాండ్ అయినా, ఇంక ఏదైనా సరే 1 year 2 years రిటర్న్ చూడొద్దు, లాంగ్ టర్మ్ యావరేజ్ చూడండి. ఆ లాంగ్ టర్మ్లో కూడా రీసెంట్గా బాగా ర్యాలీ ఉంటే మళ్ళీ డిస్కౌంట్ ఇవ్వాలి. ఒకసారి పీక్గా పెరిగిపోద్ది కదా. ఇప్పుడు గోల్డ్ మీరు అన్నారు, నేను చాలా వేలు చెప్పా, మళ్ళీ చెప్తాను. 2012 నుంచి 2018 వరకు గోల్డ్ 0 రేట్ని ఇచ్చింది. 12 నుంచి 18 వరకు 6-7 ఏళ్ల పాటు 0 రేట్ అంటే జస్ట్ పెరగకుండా ఉండడం కాదు, మధ్యలో 16% డౌన్ అయింది. 2012లో కొన్నతని కన్నా 2016లో కొన్నదానికి 12% డిస్కౌంట్లో వచ్చింది గోల్డ్. ఇది ఎవరు పట్టించుకోరు. మరి అప్పుడు మీకు పెయిన్ లేదే, 6 ఏళ్ళు ఆగారే, 7 ఏళ్ళు ఆగారే, మరి మ్యూచువల్ ఫండ్ ఎందుకంటే 1-2 years చూస్తున్నారు. ఆయన ఇప్పుడు ఎవరికన్నా, నాకు తెలిసి 80% ఆఫ్ పీపుల్కి మ్యూచువల్ ఫండ్ ఉన్న డబ్బులు కన్నా గోల్డ్లో ఉన్న డబ్బులే ఎక్కువ కదా. మరి అప్పుడే ఎందుకు ప్యానిక్ అయిపోతున్నారు? అంటే అక్కడి నుంచి వచ్చే రిటర్న్స్ ని చూస్తాం మ్యూచువల్ ఫండ్స్ నుంచి, బట్ గోల్డ్ ని మనం తీసుకెళ్లి పెట్టి మళ్ళీ దాని నుంచి డబ్బులు తెచ్చుకుంటాం అనేది చూడం కదా. అవసరానికి బ్యాంక్ లో పెట్టుకుంటాం, మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటాం కాబట్టి. ఇప్పుడు మీకు ఏది ఉన్నా అది ఏదన్నా కానీ, ఎందుకు అది మీ జీవితంలో ఎప్పుడోసారి మిమ్మల్ని ఆదుకోవటానికి, హెల్ప్ చేయడానికి. గోల్డ్ డ్యూయల్ పర్పస్, ఒకటి ఆర్నమెంట్, రెండోది క్యాష్, లోన్. మ్యూచువల్ ఫండ్ కూడా ఒకటి పెరిగినప్పుడు పెరుగుతుంది, మధ్యలో కావాలంటే లోన్ తీసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే, లాస్ట్ 2 yearsగా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి, తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వచ్చింది. ఇప్పుడు ఎవరైతే 8 years 7 years ఉన్నారో ఎవ్వరూ పానిక్ లేరు. వాళ్ళు ఇంకా ఫోన్ చేస్తే, సార్ ఇంకా పడద్దంటారా, డబ్బులు ఇప్పుడే పెట్టమంటారా, వెయిట్ చేయమంటారా, మన దగ్గర డబ్బు ఉందంటారు. ఎందుకంటే ఈ సీన్ 6-7 years చూశాడు, మార్కెట్ సైకిల్ చూశాడు. లాస్ట్ 3 years అంతా అప్పు ఉంది కాబట్టి, పోస్ట్ కోవిడ్ తర్వాత ఒకసారి కరెక్షన్ తర్వాత అందరూ ఇంకా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. షార్ట్ టర్మ్ చూడొద్దు. ఇక్కడ పలానా దగ్గర హైవే వచ్చింది, 1 yearలో స్థలం డబుల్ అయిపోయింది అంటే
అది క్లియర్ ఇండికేషన్ ఇంకా అక్కడికి వెళ్ళకవు. డబ్బులు అయిపోయింది కదా, మనం అయిపోయిందని ఇన్వెస్ట్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్ అయినా అంతే, తప్పేం లేదు, అవుతుంది కొన్నిసార్లు అవుతాయి. మ్యూచువల్ ఫండ్ కూడా డబ్బులు అయిపోయిన ఉన్నాయి. నేను ఒక ఫండ్ చెప్తాను, అది 16 నెలల్లో 7 రెట్లు పెరిగింది. అమ్మో 1998లో స్టార్ట్ అయింది ఒక సెక్టరల్ ఫండ్. 16 నెలలకి దాని అనేవి 74 రూపాయలు అయిపోయింది, 10 రూపాయల నుంచి 7.5 రెట్లు. అది స్టాండర్డ్ కాదు, అది మాట్లాడకుండా కూడా అనవసరం. అలాగే 3 ఇయర్స్లో 80% పడిపోయిన ఫండ్ కూడా ఉంది, సెక్టరల్ ఫండ్. కానీ ఆ 2 ఫండ్లు ఇప్పుడు 16, 20, 30 ఏళ్ళు ఆ ఫండ్లు స్టార్ట్ అయ్యి ఈ రోజు చూస్తే 20 ఏళ్ళు అయిపోయాక 17% యావరేజ్ రేట్ ఉంది ఈ ఫాల్ తర్వాత. సో కాబట్టి లాంగ్ టర్మ్లో ప్రాబ్లం ఉండదు, షార్ట్ టర్మ్లో ప్రాబ్లం ఈజ్ ఓన్లీ ఇన్ యువర్ మైండ్, నాట్ రియాలిటీగా అది ప్రాబ్లం కాదు. ఒక ఎస్ఐపి ఇన్వెస్ట్ అయితే దిస్ ఇన్ ఆపర్చునిటీ. బంగారం రేట్ తగ్గుతుంది, నువ్వు ఎవరి మంత్ కొంటున్నావు అంటే ఏంటి దాని అర్థం? యువర్ లక్కీ. ఒకప్పుడు 1,00,000 పెడితే నీకు ఇంత వచ్చింది, ఇప్పుడు ఎక్కువ వస్తుంది కదా రేటు తగ్గితే. సేమ్ వేలో మ్యూచువల్ ఫండ్ ట్రీట్ చేయాలి. రీటైల్ ఇన్వెస్టర్స్ అస్సలు పానిక్ అవ్వద్దు, అసలు అనాలిసిస్లు అనలిస్టులు ఏం పట్టించుకోవద్దు. మన పని ఏంటి? జాబ్ చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, ఫ్యామిలీ చూసుకుంటున్నాం, ఇంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్ పెట్టు, మీ పని మీరు చూసుకోండి కదా. ఇంకే పని లేదని దీని మీద కూర్చుంటే, దీన్ని అనాలిసిస్ చేస్తే స్మాల్ క్యాప్లు ఆపాలని ఒక ఆయన అంటారు. కొన్ని చూశాను నేను, కొంతమంది అంటారు ఇన్నాళ్ళు స్మాల్ క్యాప్లు పెట్టండి అని ఇప్పుడు వద్దన్నారంటే ఆయన కాన్ఫిడెన్స్ అప్పుడు అది, ఇప్పుడు ఇది. అంటే మీరు ఎందుకు పెడుతున్నారో తెలవట్లేదు. ఎందుకు పెడుతున్నారో తెలుసుకుంటే అసలు పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు. మార్కెట్ ఇక్కడ పడటం ఆగుద్దని అస్సలు చెప్పట్లేదు. వీ కాన్ ప్రెడిక్ట్, అట్లీస్ట్ ఐ కాన్ ప్రెడిక్ట్ మార్కెట్. ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ ఇంకో 20% పడిపోవచ్చు, నెక్స్ట్ వీకే రివర్సల్ అయిపోయి ఎర్లియర్ హైకి వెళ్ళిపోవచ్చు. బోత్ ద పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి నెక్స్ట్ 6 months 7 monthsలో ఇంకొక 20% పడితే మొత్తం ఓవరాల్ కరెక్షన్ ఒక 30 అయితే సంథింగ్ లైక్ కరోనా లాగా, కోవిడ్ టైంలో అయినట్టుగాను, 2009లో అయినట్టుగాను, 2000లో అయినట్టుగాను మళ్ళీ మేబీ అనదర్ 1.5 yearలో రికవర్ అయిపోతుంది. అంటే అప్పుడు ఓవరాల్గా యూ లూజ్ 2.5 years. ఈ పడుతున్నది మళ్ళీ రికవర్ అవుతుంది అంటే టైం పోతుంది. ఒక 10 years ఉన్నప్పుడు 10 years తర్వాత డబ్బులు అవసరం అంటే 2.5 years యూ కెన్ కాంప్రమైజ్. ఒకవేళ 1-2 yearsలో డబ్బులు అవసరం అంటే ఇట్స్ అ టైమ్ టు ఎగ్జిట్ అంతే. ఇంకా అసలు పెట్టదు, అది లంసమా ఎస్ఐపి ఏం లేదు. యూ కెన్ ప్రెడిక్ట్ నెక్స్ట్ 6 monthsలో ఏమవుద్దు. అట్లా చాలా ధైర్యంగా ఉండొచ్చు రిటైల్ ఇన్వెస్టర్స్. ఫస్ట్ ఒకటే నేను అన్నట్టుగా ఒకటే పాయింట్ పట్టుకోండి, మీ ఓవరాల్ నెట్వర్క్లో మ్యూచువల్ ఫండ్లో పెట్టింది ఎంత, అది 5%, 3%, 10% అయితే దెర్ ఇస్ నో లాజిక్ మీరు ప్యానిక్ అవటానికి. లేదు సార్ నాకు ఉన్నదే 20 లక్షలు, నా జీవితం మొత్తం నన్ను ఈ క్షణానికి కిడ్నాప్ చేస్తే 20 లక్షలు అవుతుందండి, దాంట్లో 10 లక్షలు మ్యూచువల్ ఫండ్లో ఉందంటే దెన్ యూ షుడ్ వరీ కదా. స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు, అంటే మీ ఓవరాల్లో ఎంత అలొకేషన్. ఆ అలొకేషన్ ఫైట్ అన్నప్పుడు ఎందుకంటే ప్రాబ్లం, అనవసరంగా వెళ్తూ పోట్టుకుంటారు. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఎస్ఐపీలు కంటిన్యూ చేసుకోండి. ఒకవేళ మీరు కొంచెం ప్యానిక్ అయితే ఎస్ స్మాల్ క్యాప్ అలొకేషన్ తగ్గించండి, కంప్లీట్ ఎగ్జిట్ అవసరం లేదు. 100 రూపాయలు పెడితే స్మాల్ క్యాప్లో 15 రూపాయలు పెట్టండి. ఎస్ఐపీకి లంసం పెట్టదు. లేదు నాకు 4 yearsలో డబ్బులు అవసరం అంటే అసలు ఈక్విటీ ఫండ్స్కి రాకండి, హైబ్రిడ్ ఫండ్స్కి వెళ్ళిపోండి. అది కూడా ఎస్టీపీ మోడ్ అంటారు, వీక్లీ కాస్త పెట్టుకుంటే పర్ఫెక్ట్ అండి. అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ ప్రెడిక్ట్ చేయలేము, పడద్దని చెప్పట్లేదు, పడదని చెప్పట్లేదు. బట్ అది పడకపోయినా మనం పడద్దు, కింద మనం ట్రాప్లో పడద్దు, ప్యానిక్ అవ్వద్దు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి, మీ జాబులు మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోండి. మ్యూచువల్ ఫండ్ దాని పని చేసుకుంటే దానికి టైం ఇవ్వాలి మనం. రైట్.